దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుని దేవుడు అనే ఒక అంశమును మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు మనల్ని అనేది కీర్తనల్లో 9వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే జ్ఞాపకము చేసుకుని దేవుడు 9వ అధ్యాయము 12వ వచనములో ఆయన రక్తాపరాధములను గురించి విచారణ చేయనప్పుడు బాధపరచు వారికి జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. దేవునికి స్తోత్రం. చాలమ్మా, ఏమంటున్నాడు? బాధపడు వారిని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడట, వారి మొరను ఆయన మరవడాట. అంటే నువ్వు ఏ విషయములో మొరబెడుతున్నావో, ఎంత బాధతో దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ మొరను దేవుడు ఏం చేస్తాడట? నువ్వు పెట్టిన మొరనాట గుర్తు చేసుకుంటాడట. ఇప్పుడు మనము మన చుట్టాలు ఎవరైనా మంచినీళ్ళు పోతున్నారు అనుకుందాం. మనము ఒక వస్తువు కొనుక్కరని చెప్పేసి అన్నాం, సరే అని వాళ్ళు ఇంట్లో ఉన్నారు, మళ్ళీ బయటికి వెళ్ళిండ్రు, మరి ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ అంటాం, మళ్ళీ వాళ్ళు ఆటో ఎక్కారు, నేను చెప్పింది గుర్తుగా అంటాం కదా. అంటే జ్ఞాపకం చేస్తూ అంటాం. ఇక మంచినీళ్ళ వెనక్కి ఏమవుతుంది? వాళ్ళ పని అయినాక, అరే మనలో ఒక వస్తువు తెమ్మని చెప్పారు కదా, మనం తేవాలని చెప్పేసి వాళ్ళు ఎట్లా జ్ఞాపకం చేసుకుంటారో, మనము పెట్టే మొరనాట ఆయన మరవకుండా జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనము. 2వ అధ్యాయము 24వ వచనం. నిర్గమకాండము 2:24. కాగా దేవుడు వారి మూలవులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని. ఇక్కడ మూలుగులు అంటే అర్థం ఏంటిది? మొర. మూలుగులు అంటే నోటిలో నుంచి బయటికి చెప్పక మనసులో కడుపులో పడుతున్న ఆ బాధను దేవుడు చూసి జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు మన బాధను జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు కనుక మన పెట్టే మొర కానీ, మనం కడుపులో బాధపడుతున్న బాధ కానీ వట్టిగా పోదు. దేవునికి స్తోత్రాలు. దేవుడు తప్పకుండా జ్ఞాపకము చేసుకుంటాడు. నా బిడ్డ ఏ విషయంలో మొర పెడుతున్నాడు, నా బిడ్డ ఏ విషయంలో మరి ఆ మూలుగుతున్నారన్న సంగతి దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 1వ అధ్యాయము 19వ వచనం. 223 పేజీ నంబర్. తరువాత వారు ఉదయమందు వేగమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఏం చేసినట? ఒక స్త్రీ పడుతున్న బాధ, ఆమె పెడుతున్న మొర, ఆమె ములుగుతున్న ములుగునట దేవుడు ఏం చేసినట? జ్ఞాపకం చేసుకున్నట. దేవునికి స్తోత్రాలు. మన దేవుడు ఏ దేవుడు? జ్ఞాపకము చేసుకునే దేవుడు. మరి ఇక్కడ పాస్టర్మ కూడా మరి ఆ విషయంలో స్టూడెంట్ రావాలని చెప్పేసి ఎన్నో రోజులు చెప్తారు, ప్రార్థన చేసినాం, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి నీ విషయంలో కూడా మీ అమ్మమ్మ కొరకు నువ్వు కూడా ప్రార్థన చేసినావు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మనము పెడుతున్న మొర, మన కడుపులో నుంచి పడుతున్న బాధను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు ఏం చేసినట్టు ఇక్కడ ఆమెను యెహోవా ఆమెను జ్ఞాపకం, అంటే ఆడవాళ్ళు పెడుతున్న బాధను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడమ్మా. మీరు ఏం చెప్తున్నంటే దేవునికి మొర పెడతలేరు, ఇంకోటి మూలుగుతలేరు. కడుపులో ఉన్న బాధ, యేసయ్యా ఇలా జరుగుతుంది ప్రభా, ఈ పరిస్థితి మార్చు ప్రభా అని చెప్పేసి మీరు నిజంగా ఎప్పుడైతే చేస్తారో దేవుడు తప్పకుండా మీరు చేసినట్టుగా జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు మర్చిపోయే దేవుడు కాడు. ఇంకేమంటున్నాడు? తల్లి మరచినా మరస్తాడు కానీ, తండ్రి కూడా ఒకసారి మరచినా మరస్తాడు కానీ, దేవుడు మాత్రము. ఇప్పుడు చూడండి, ఈ హన్నాకు ఆమెకు తల్లి దగ్గర లేదు, తండ్రి కూడా దగ్గర లేడు, కానీ దేవుడు మాత్రము తల్లి కన్నా తండ్రి కన్నా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనము ఇక్కడ
ఆది కాండము 21వ అధ్యాయములో 21వ అధ్యాయము 1వ వచనం మనం జ్ఞాపకం తీసుకుందాం. 21వ అధ్యాయము యెహోవా తాను చెప్పిన ప్రకారము దేవుడు తన చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. దేవునికి స్తోత్రాలు. అంటే శారాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం చేసిండు? అయ్యో శారా దగ్గర నేను పోవాలి. దేవునికి స్తోత్రాలు. అంటే ఆయనకు గుర్తు చేసుకున్నాడు. మనం కదా, మనము మంచిరాలు పోతూ ఒకసారి కాంటెక్స్లో మామూలుగా కలిసిపో అంటే అది మంచిరాలు పోతూ కాంటెక్స్లో ఎట్లా పోతారో, దేవుడు కూడా అయ్యో నేను శారాకు మాట ఇచ్చిన కదా, వచ్చే సంవత్సరం నేను తప్పకుండా కొడుకు చూస్తానని చెప్పేసి దేవుడు ఏం చేశాడట? దర్శించాడు. ఆమె దగ్గర ఇవ్వండి. ఆమెను జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఏం జరిగింది తెలుసా? ఇక్కడ 6వ వచనం. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలిగించేసాడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఏం చేశాడట? శారాకు నవ్వు కలగజేసిండట. అంతకుముందు ఎట్లా ఉండే? బాధ ఉండే, దుఃఖం ఉండే, వేదన ఉండే. ఎన్ని రోజులు? కొన్ని సంవత్సరాల పొట్టి. అది తీరని బాధ, ఎవ్వరు కూడా తీర్చలేని పరిస్థితి అది. ప్రైజ్లా. ఆమె మొర, ఆమె యొక్క మరి మూలుగును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమెను దర్శించిండు. దేవునికి స్తోత్రాలు. కనుక మనం పెడుతున్న మొర కానీ, మనం పడుతున్న మూలుగులు కానీ దేవుడు ఏం చేస్తున్నాడట? జ్ఞాపకం చేసుకొని మన దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనము 6వ వచనంలో కూడా మనము చూసాము కనుక ఇక్కడ మనము యోబు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం మనము ఒకసారి చదువుదాం. యోబు 14వ అధ్యాయము 13వ వచనం. నీవు పాతాళములో నన్ను దాచినలా ఎంతో మేలు. నీ కోపము చల్లారు వరకు నన్ను చాటు నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నీవు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకునవలనని నేను ఎంతో కోరుచున్నాను. చూడండి, మనము కూడా మనకున్న కష్టాల్లో ఇదయ్యారు. ఏమని? దేవా, అబ్రహాము భార్య శారాను కూడా నువ్వు చేసుకున్నావు కదా, ఇంకా అన్న ఆమెను నువ్వు జ్ఞాపకం. మరి నాకు కూడా కష్టాలు ఉన్నాయి ప్రభా, నాకు కూడా బాధలు ఉన్నాయి, నాకు కూడా ఇరుకులు ఉన్నాయి, నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, కొద్దిగా నన్ను కూడా నువ్వు. దేవునికి స్తోత్ర. ప్రైజ్ అలా. కనుక మనము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు కనుక మనము మరి దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇక్కడ మనము కీర్తనలు 132వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే 132వ కీర్తన మొదటి వచనం. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు నిజంగా నీవు ఆయనకు ఎప్పుడైతే మొర పెడతావో, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమంటేనట, ఏ బాధ నీకు కలిగినదో ఆ బాధల విషయంలో నీ పక్షంలో దేవుడు ఉండి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాము. దేవుడు మర్చిపోయే దేవుడు కాడు. ఏ దేవుడు అట? జ్ఞాపకము చేసుకునే దేవుడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఇంకా 136వ కీర్తన 23వ వచనం చూద్దాము. 23వ వచనం. మనము దినదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్ర. అంటే మనము ఈ కష్టములో, ఈ బాధములో, ఈ ఇరుకులలో, ఈ ఇబ్బందులో మనం ఉన్నప్పుడు అట దేవుడు ఎందుకు? మనం మొర పెడుతున్నాం కనుక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనం పెడుతున్న మొర వృధాగా పోతలేదు, వేస్ట్ కావట్లేదు. కనుక మనము ఎక్కువ దేవునికి ప్రార్థించే వారంగా ఉంటే దేవునికి మనము దగ్గరైతా అంటాము. ప్రైజ్ ది లార్డ్. అందుకే పరలోక రాజ్యము దాని గురించి ఒక ఉదాహరణ ఏమంటారంటే, అది యుగ యుగములు ఉంటుందట. పరలోక రాజ్యం ఎట్లుంటుందట? యుగములు అంటారు. యుగం అంటే ఏంటి? 1000 సంవత్సరాలు అయితే ఒక యుగం. మరి ఇక్కడ భక్తులు అంటారు నీ ఆవారంలో ఒక దినము గడుపుట అంటే ఒక్క దినము గడిపితేనేమో ఒక యుగం అయింది. ఈ యుగము గడిపితేనేమో అక్కడ యుగ యుగాలు ఉండగలవు. ప్రైజ్ ది లార్డ్. కనుక
మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు గమనించినట్లయితే ఏమంటున్నాడు అక్కడ దేవుడు ఏమంటున్నట, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే దేవుడు మర్చిపోయే దేవుడు కాడు. మనం కొన్ని సందర్భాల్లో మన బంధువులకు దుకాణం పోతున్నప్పుడు కానీ బజార్ పోతున్న కొన్ని విషయాలు చెప్తే సరే అంటారు, అబ్బా నేను మర్చిపోయానని చెప్పేసి అంటారు. కానీ దేవుడు మాత్రము అన్నాను మర్చిపోలేదు, ఇంకా చారాను మర్చిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. కనుక మన యోసేపును కూడా దేవుడు మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకున్నాడు. మన ఇంకెవరు దానియేలు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. అంటే దేవునికి మొరవెడుతూ మనము మూలుగుతున్న మన వ్యక్తుల మాట దేవుని మనసులో మనము పీడైపోతాం. ఇక ఆయన గుర్తు చేసుకుంటాట, అయ్యో నా బిడ్డ అని ఏం చేస్తాడట, మన ఆపదలన్నింటిలో మన పక్షమున దేవుడు ఉంటున్నాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అంటున్నాడు. ఇంకా కీర్తన 36వ కీర్తన 6వ వచనం, 36వ కీర్తన 6వ వచనం. దేవుని పర్వతములో సమాము నీ న్యాయ విధులను మహాగాధమును యెహోవా నరులను జంతువులను రక్షించువాడు నీవే. కనుక మరి దేవుడే మనకున్న మన పక్షమున నిలబడి మనల్ని రక్షించడానికి మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడుగా మనకు ఉంటున్నాడు. కనుక అలాంటి దేవుని కలిగి ఉండడం మన యొక్క మరిది దేవుని కృపయే, దేవుని చిత్తమే. ఇక్కడ ఒకసారి ఏమైందంట తెలుసా, ఒక అన్న చెల్ల ఆట ఆడుకుంటారట, దాగుడు పోతారు. ఆడుతున్నప్పుడు ఈయన పోయి దాక్కున్నారట, ఆ చెల్ల ఎదుగుతుందట, దొరుకుతలేడే. పాపము ఆమె బాధపడుతుందట, ఇక దొరుకుతలేడని చెప్పి ఏడుస్తున్న సమయంలో ఆయన దూరంకి వెళ్ళి చూసి ఉరికొచ్చి ఆమె దగ్గరికి వచ్చి, నేను దొరికినా, నేను దొంగ, నువ్వే అని చెప్పేసి అన్నాడట. అంటే ఏం జరిగింది, ఆమె సంతోషించింది. అంటే మనము కూడా దేవుని వెతకలే కానీ దేవుడే దిగచ్చి మనకు దొరికాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ దొరికిన దేవుడు ఏమంటున్నాడు, మన పక్షమున ఉంటాడట. దావీదు విషయంలో ఏమన్నాడు, ఆయన పక్షమున ఉంటాడట. మనం పెడుతున్న మొర, మనం పెడుతున్న మూలుగులాట దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెలుగులో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.